పరిశుద్ధుని నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని జూపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని జూపుమా వినుమా. దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడివై ఉన్న తండ్రి, ప్రాణప్రియుడివై ఉన్న తండ్రి, మా జనకునికి మీరు బయలుపరిచిన బైబిలు మిషన్కు ఇయ్యబడిన నాయన ఒక శ్రేష్టమైన ఈవి అయిన పరమగీత గ్రంథమును మేము ధ్యానించుకొనుటకు నీ పునరుద్ధాన వెలుగులో ధ్యానించుకొనుటకు ఆశించుచుండగా నాతోనూ మాతోనూ నీ వాక్య గ్రంథములో నుండి మాట్లాడి మహిమ పొందుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన మహిమ సాన్నిధ్యమున పెండ్లి కుమారుని యొక్క పునరుద్ధాన మహిమకు తగిన పునరుద్ధాన వధువుగా ఆయత్తపడగలిగిన భాగ్యమును ఆత్మ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన వారలారా, ఉదయ కాలమున క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధాన వెలుగులో సిద్ధపాటు సంపూర్ణతలోనికి వచ్చిన పరమగీత పెండ్లి కుమార్తెను గూర్చి మనము కొంత ధ్యానం చేసుకున్నాం. ఏమిటి ఆ పెండ్లి కుమార్తె అంటే? ఆయన నడిపించాల్సిన పని లేదు, బోధించాల్సిన పని లేదు, ఆయన చెప్పండి స్వస్థపరచాల్సిన పని లేదు, ఆదరించాల్సిన ఏ పని చేయనక్కర్లేదు. అందుకే మన తండ్రి గారు ఏమని నేర్పించారు మనకి? నేను చేయలేనివన్నీ అంటే నీవు అడగనివి, నీవు చేయలేనివి, నీకు కావలసినవి, నీవు కోరినవి, నీకు ఏవి అవసరతలో ఉన్న అన్నీ కూడా ఏం చేశారు ఆయన? పెండ్లి. అందుకే ఏమని పాడుకున్నారు? నాకేమి కొదువా, అడగక మునిపే అవి నెరవేరినవని నమ్ముడి. ఇవన్నీ కూడా అంటే ఇంగ్లీష్లో కంకరెంట్ వర్సెస్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుక్రమపరచబడినటువంటి వాక్యములు. అది పాట కావచ్చు, అది జనకుని మాట కావచ్చు, అది వ్రాయబడిన వాక్యము కావచ్చు. ఈ భావములు ఒకదానికొకటి అనుక్రమపరచబడినవి. కనుక పెండ్లి కుమార్తె అంటేనే కేవలము ఆయన స్మరణతోనే పరిపూర్ణమైపోయేటటువంటి పెండ్లి కుమార్తె సంఘము అని మనమే జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆయన వాక్యం కన్నా, ఆయన సన్నిధి కన్నా ఇంకా ఏవైనా పెట్టుకోండి, ఆయన స్మరణే ఏం చేస్తుంది చెప్పండి? పరిపూర్ణం చేస్తుంది. ఎందులో పరిపూర్ణత? ఆయన రూపములో పరిపూర్ణత, ఆయన ఆకర్షణలో పరిపూర్ణత, ఆయన స్వభావములో పరిపూర్ణత, ఆయన ఆరోహణ బలములో పరిపూర్ణత, అన్నిటిలో
ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటిలో ఆ పరిపూర్ణత అంతా ఎందులోకి వస్తుంది చెప్పండి? ఆ స్మరణలోనే కలిగి ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు? పరమగీత పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపడిన పరమగీత పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన స్థితిలో మనం కూడా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఏమిటి చెప్పండి? సిద్ధపడిన పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైనటువంటి స్థితిలో మనం కూడా ఉన్నామని చెప్పుకోవచ్చు. అందుకే ఏం చెప్పుకున్నాం? ఈ గీతములో ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు. ఒకరు పెండ్లి కుమారుడు, ఇంకొకరు పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు పరిపూర్ణుడు మనకి తెలుసు, పెండ్లి కుమార్తె కూడా పరిపూర్ణమైనది. ఈ గ్రంథములో సిద్ధపడే స్థితి, సిద్ధపడుతూ ఉన్న స్థితి లేదు, కానీ ఏమున్నది? సిద్ధపడిన స్థితి, సిద్ధపాటు సంపూర్ణమైన స్థితి. అదే పారమార్థికమైన పెండ్లి కుమార్తె యొక్క స్థితి. ఆ క్రమములో ఏమైపోతుంది? ఈ సంఘము కేవలము ఆ స్మరణతోనే చెప్పండి అంతా పరిపూర్ణమైపోతుంది. ఇది ధ్యానం చేశాం. తరువాత రెండవదిగా ఏమని చెప్పుకున్నాం? ఆయన స్మరణతోనే అయిపోయిన తర్వాత ఆయన ఆకర్షణతోనే ఏమైపోతుంది సంఘము చెప్పండి? ఈ పెండ్లి కుమార్తె పునరుద్ధానమవుతూ ఉన్నది. చెప్పండి, పరిపూర్ణమవుతున్నది అని అంటే ఏమని చెప్పుకోవచ్చు? పునరుద్ధానమవుతున్నది. ఈ పునరుద్ధాన వెలుగులో మనందరి అంతరంగములు ఎదుట ఉన్నటువంటి ఒకటే పని. ఏ పని? పునరుద్ధానం కావాలి. ఏం కావాలి? ప్రతి విశ్వాస జీవనములో ప్రతి దినము విశ్వాసి ఏం కావాలి? పునరుద్ధానము కావాలను. దేంట్లో నుండి? మరణములో నుండి, శాపములో నుండి, లోకములో నుండి, కీడులలో నుండి, పిశాచి యొక్క పీడలలో నుండి విశ్వాసి ప్రతి దినము పునరుద్ధానమగుచుండవలెను అని రాశారు జనకులు. ప్రతి దినం కూడా ఏం కావాలి? పునరుద్ధానం. అలా పునరుద్ధానం అయినప్పుడే పరమగీత గ్రంథములోని అసిద్ధబాటు సంపూర్ణతలోనికి మనం రాగలం. రైట్, అక్కడ వరకు అర్థమైంది కదా మీకు అందరికీ? కనుక ఆయన ఆకర్షణతోనే పునరుద్ధానమగుచున్న అనగా పరిపూర్ణమగుచున్న పెండ్లి కుమార్తె ఏమని చెప్పుకున్నాం? ఇక ఏ ఆకర్షణలు లేవా అంటే ఏవి కూడా లేవు. దానికే కదా ఆ మాట చదువుకున్నాం. ఏ మాట? 10 మంది 10 మంది ఉన్నా లేనట్లే. 10 మంది ఉన్నారు ఆ రోజుకి. మన పరిస్థితికి 100 మంది ఉండొచ్చు, రేపు 1000 మంది ఉండొచ్చు. మనుషులే కాదు, అట్లాగే ఎన్ని శ్రమలు ఉన్నా కూడా లేనట్లే. ఎన్ని ఉన్నా కూడా లేనట్లే. మంచివి ఉన్నా లేనట్లే, అలాగే హానికరమైనవి ఉన్నా కూడా లేనట్లే. ఇంకా చెప్పాలి అని అంటే పెండ్లి కుమార్తె అని రాసి తండ్రి గారు బొగ్గుల మధ్యను, ఊదే గాలి మధ్యను, జ్ఞానకాంతి మధ్యను, పరిశుద్ధాత్మ వెలిగింపు మధ్యను, శ్రమల మధ్యను సిద్ధపడును అన్నారు. అంటే ఒక కొలిమిలో బంగారం ఎలాగునైతే ఊదుతూ కంసాలి ఊదుతూ ఉన్నప్పుడు ఆ నిప్పుల పైన సిద్ధపడుతుందో, అలాగే పరిశుద్ధాత్మ కాంతి ఎదుటను, జ్ఞానకాంతి ఎదుటను, శ్రమల ఎదుటను పెండ్లి కుమార్తె సిద్ధమగుచుండును అని అన్నారు. మీకు మరి ఆ పేజీ నెంబరు కావాలంటే నేను మీకు అందిస్తాను తర్వాత ఎప్పుడైనా.
ఆ క్రమములోనే ఇంకే ఆకర్షణ లేదా అంటే ఎవరి ఏ యొక్క ఆకర్షణ కూడా లేదు. సిద్ధపాటు సంపూర్ణమైన పెండ్లి కుమార్తెకు. మూడవదిగా చూస్తే చూడండి, ఈ మొదటి అధ్యాయములోనే చూస్తున్నాం ఏమిటి? పునరుద్ధాన వెలుగులో పరిపూర్ణమైన పెండ్లి కుమార్తె సంఘము. చూడండి 4వ వచనం 3వ లైన్, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. కనుక వరుని అంతఃపురములోనికి చేర్చబడుట ద్వారా పునరుద్ధానమగుచున్న పెండ్లి కుమార్తె సంఘము. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆకర్షణ గొప్పదే. ఆ ఆకర్షణ ఎక్కడికి తీసుకెళ్ళాలి నిన్ను? మా పరలోకంలోకా అంతఃపురంలోకా? దేవుని పరలోకంలోకా? ఇవన్నీ కూడా అంతస్తులన్నమాట. మనం బహు తేలిగ్గా వాడేస్తాం. పరలోకమని, దేవుని రాజ్యమని. ఇవన్నీ కూడా ఏమిటి చెప్పండి? అంతస్తులు. ఎన్ని అంతస్తులు ఉన్నాయి పరలోకంలోనే చెప్పండి? 7 అంతస్తులు ఉన్నాయి. ఎన్ని అంతస్తులు? 7 అంతస్తులు. ఆ 7 అంతస్తుల్లో కూడా పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు సింహాసన అంతస్తు. ఏ సింహాసనము? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలిసి ఉన్నటువంటి సింహాసన అంతస్తు ఏమై ఉన్నది చెప్పండి? సజీవ సంఘారోహణములో ఎగిరి వెళ్ళిన పెండ్లి కుమార్తె సంఘం యొక్క అంతస్తు అయి ఉన్నది. కనుక ఇక్కడ ఈ పునరుద్ధానమగుచూ ఉన్నటువంటి ఈ పెండ్లి కుమార్తె తిన్నగా ఎక్కడికి పునరుద్ధానమవుతూ ఉన్నది చెప్పండి? పెండ్లి కుమారుని యొక్క అంతఃపురములోనికి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే, మన దేశానికి ప్రథమ పౌరుడు లేదా ప్రథమ పౌరురాలు ఎవరిని అంటారంటే రాష్ట్రపతి గారిని. రాష్ట్రపతి భవన్ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి నివాసం, రాష్ట్రపతి భవన్. ఆ రాష్ట్రపతి భవన్ ఎక్కడున్నది? రాజధాని పట్టణమైన ఢిల్లీ పట్టణంలో ఉంది. ఆ ఢిల్లీ ఎక్కడున్నది? భారతదేశం అంతటికి భారతదేశంలో ఉన్నది. భారతదేశం ఏంటి ఇప్పుడు? దేవుని రాజ్యం. భారతదేశం ఏంటి? ఇంకొంచెం దేవుని రాజ్యం అనే మాటకి చెప్పుకోబోయే ముందు ఆ భారతదేశం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశంలో ముఖ్య పట్టణం ఏంటి? యెరూషలేము. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ముఖ్య స్థానమేమిటి? సియోనుపురము. కనుక ఆ సియోనుపురమేమో అంతఃపురానికి అనగా రాష్ట్రపతి భవన్కి, యెరూషలేమేమో రాజధాని పట్టణమైనటువంటి మన ఢిల్లీ పట్టణానికి, ఇశ్రాయేలు దేశమేమో మన దేశానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ పోలికని వాక్య గ్రంథములోనికి తెస్తే మనం దేవుని రాజ్యము, పరలోకము ఏమిటి చెప్పండి? ఇది మన దేశమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఆ పరలోకము యొక్క ముఖ్యమైనటువంటి పట్టణము నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలిసి ఉండేటటువంటి ఆ సింహాసన స్థానమే అంతఃపురము. కాబట్టి ఎక్కడికి పునరుత్థానం అవుతూ ఉన్నది ఈ పరమగీతములో ఉన్న పెండ్లి కుమార్తె?
సామాన్య క్రైస్తవ అంతస్తు నుండి, అనగా రక్షణ కలిగిన అంతస్తు నుండి, రక్షణలో ఎదిగిన అంతస్తు నుండి, అలాగే సజీవ సంఘారోహణములోనికి ఆరోహణమైన పెండ్లి కుమార్తె యొక్క అంతస్తులోనికి ఏమవుతూ ఉన్నది? పరిపూర్ణమవుతూ ఉన్నది, పునరుద్ధానమగుచూ ఉన్నది. ప్రియమైన వారులారా, విశ్వాసి ప్రతి దినము పునరుద్ధానము కావలెను అని జనకులు మనకు రాసిచ్చిన మాటను బట్టి ప్రతి దినము కూడా ఏం కావాలి అంటే రాకడ ఆకర్షణ ఒక క్షణమైనను తప్పిపోకూడదు అని రాశారు. రాకడ ప్రార్థనలు స్తుతులు ఏమని రాశారు? రాకడ ఆకర్షణ ఒక అంటే రాకడ కళ. అక్కడ జనకులు రాసిన మాట రాకడ కళ ఒక క్షణమైనా కూడా తప్పిపోకూడదు. అలా తప్పిపోతే ఏమైపోతాం? రెప్పపాటుకు దూరం అయిపోతాం. రెప్పపాటుకి దూరం అయిపోతాం. కనుక అయ్యా, ఈ రోజున నీవు ఈ పరమగీతము గ్రంథములో సిద్ధపాటు సంపూర్ణతలోనికి వచ్చిన పెండ్లి కుమార్తెను ఎలాగునని అంతఃపురములోనికి నీవు చేర్చుకుంటూ ఉన్నావో, ఆ పెండ్లి కుమార్తె యొక్క గుంపులోనికి రావటానికి మేము కూడా నీ పునరుద్ధాన వెలుగులో మా రాకడ కళను పరిపూర్ణం చేసుకుంటున్నాం. ఉంది మనలో కూడా. జనకులు అన్నారు, ప్రతి మనిషిలో దైవ కళ కలదు అన్నారు. ఏమన్నారు? ప్రతి మనిషిలో దైవ కళ ఉన్నది. కానీ ఆ దైవ కళని ఈ పునరుద్ధాన వెలుగులో ఆత్మ తండ్రి ప్రత్యక్షపరుచుచున్న సిద్ధపాటు సంపూర్ణత కలిగిన వధువు ఎదుట ఆ రాకడ కళను ఏం చేయాలి? మనం పరిపూర్ణం చేసుకోవాలి. అలా పరిపూర్ణం చేసుకోలేకపోతే చెప్పండి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి దైవ కళలోనే మిగిలిపోతాం. మనం ఇందులోనే మిగిలిపోతాం. రైట్. తరువాత నాలుగవదిగా, ఎండ తగిలిన స్థితిలో నుండి పునరుద్ధానమగుచున్న లేదా పరిపూర్ణమగుచున్న పెండ్లి కుమార్తె సంఘము, వధువు సంఘము. చూడండి, రైట్, 6వ వచనం 2వ లైన్లో ఉన్నది. నేను ఎండ తగిలిన దానను. ప్రియమైనటువంటి వారులారా, 2 బలమైనటువంటి సందేశాలే ఇక్కడ ఉన్నాయి. పెండ్లి కుమారుడేమో ఎండిపోయిన పెండ్లి కుమారుడు. చెప్పండి, పెండ్లి కుమారుడు ఎందుకో చాలా ఉన్నాయి. నా బలము ఎండిన చెల్ల పెంకు వలె ఆయను, ఎండిన భూమిలో మొలిచిన, ఇవన్నీ నేను రెఫరెన్సులు చూపించట్లేదు మీకు. లేత మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగేను. కనుక పెండ్లి కుమారుడు ఎవరు? ఎండిపోయిన పెండ్లి కుమారుడు. ఇక్కడ పెండ్లి కుమార్తె ఎవరు? ఎండ తగిలిన పెండ్లి కుమార్తె. అర్థమవుతున్నాయా? నేను ఎండ తగిలిన దానను అంటే ఎండిపోయిన పెండ్లి కుమారుని ధ్యానించుటను బట్టి ఎండిపోయిన స్థితికి మారుగా ఎండ తగిలిన స్థితిలోనికి వచ్చి ఏం చేయబడుతుంది ఈ పెండ్లి కుమార్తె సంఘము? చెప్పండి. పెండ్లి కుమారుని యొక్క రూపములోనికి మార్చబడుతూ ఉన్నది. ఆయన రూపంలోకి మార్చబడటాన్ని బట్టే చెప్పండి, ఎండ తగిలిన స్థితిలో నుండి ఈ పెండ్లి కుమార్తెకు పునరుత్థానమైనటువంటి స్థితి.
అంతఃపురములో ఉన్న వారికి ఎండ తగులుతుందా? పొలములో పనిచేసే వారికి ఎండ తగులుతుందా? అంతఃపురములోనికి చేర్చుకోబోయే ముందు సహోదరులు ఏం చేశారు? ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని ద్రాక్ష తోటకే కావలి కత్తిగా నియమించారు. ఆ కావలి కత్తిగా ఉన్నప్పుడు ఏం తగిలిన స్థితిలోకి వెళ్ళిపోయింది? ఎండ తగిలిన స్థితిలోనికే వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, మరి వీటన్నిటినీ కూడా మీకు సరళంగా అంటే సులభం చేసి మీకు బోధించాలి అని అంటే చాలా సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. వాటిని మరి ఒక్కొక్కటి ఓపికగా వివరించాలంటేనే మనకి 2 దినాలు కూడా సరిపోవు. అందుకని పైనే మనం వెళ్ళిపోక తప్పదు. ఎందులో నుండి? ఎండ తగిలిన స్థితిలో నుండైనా, అంతఃపురములోనికి వెళ్ళిన స్థితిలో నుండైనా మన మనస్సులు ఏం కావాలి చెప్పండి? పైన అలా ధ్యానం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అన్నిటికీ మూలమేమిటి? పునరుద్ధార వెలుగులో పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షపరుచుచున్న పరమగీత గ్రంథములోని పారమార్థికమైన పెండ్లి కుమార్తె, లేదా పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె. అదే మన యొక్క మూలం, మన యొక్క దర్శనం. అదే ఆ దర్శనమును మనస్సులో నిలుపుకొని ఈ వివరమంతటిని కూడా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడెప్పుడైతే ఎండ తగిలిన స్థితిలోనికి వెళ్తామో వెంటనే ఏం కూడా జ్ఞాపకం చేసుకోవాలి? అంతఃపురములోనికి చేర్చుకొనిన పెండ్లి కుమారుని యొక్క ఆగమన ప్రేమ స్మరణను కూడా జ్ఞాపకం చేసుకొని ఎండ తగిలిన స్థితిలో నుండి మహిమ కలిగిన స్థితిలోనికి వచ్చి వేయాలి. అప్పుడే ఈ పరమగీత ప్రస్థానమే మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ పరమగీత ప్రస్థానములో మనం కూడా ఒక అడుగు ముందుకేయగలం. ఆత్మతండ్రి సిద్ధపడిన పెండ్లి కుమార్తెను చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? ఆ సిద్ధపడిన పెండ్లి కుమార్తె యొక్క మహిమ ప్రస్థానములో, ప్రస్థానం అంటే ఒక్కొక్క అనుభవంలో నుండి ఇంకొక అనుభవంలోనికి, ఒక అడుగు దాటి ఇంకొక అడుగు, ఒక మెట్టును దాటి ఇంకొక మెట్టులోనికి ఎలాగున తీసుకొని వెళుతున్నారు. వీటన్నిటిలో ఈ ప్రస్థానములో ఏం కావాలి? మనం కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఈ పెండ్లి కుమార్తెను ఎలాగున సిద్ధపాటు సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళారో ఆ ధ్యానాన్ని బట్టి మనం కూడా ఏం కావాలి? ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే చెప్పండి, పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె పరమగీతములోనే ఉంటుంది, మనము భూలోక సంఘములోనే ఉంటాం. మనం ఎక్కడుంటాం? మనం ఇక్కడ ఉండాలా, లేకపోతే పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె అంతస్తులోనికి చేరుకోవాలా? ఇక్కడే ఉండాలయ్యా, ఇక్కడ ఉంటే కదా మా అయ్యగారు మాకు ఎప్పుడు ఇట్లా కోటాలు పెట్టేది, భోజనాలు పెట్టేది, బాగుంటుంది కదా, ఎక్కడెక్కడో పంపించేది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ కాదు. కానీ అందుకే మన జనకులన్న మాట కూడా, నా బరి భూలోకము, నా గురి పరలోకము అని అన్నారు. కనుక ఈ సిద్ధపాటు సంపూర్ణతలోనికి వచ్చిన పెండ్లి కుమార్తె యొక్క మహిమ ప్రస్థానమును ఆత్మ తండ్రి మన ఎదుట ఉంచినప్పుడు ఒక్కొక్క అనుభవమును కూడా మనం ఏం చేయాలి? బాగా ఓపికగా ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ మనకి తారసపడక, అనగా ఈ అనుభవాలన్నీ మనకి రాక మానవు. ఈ అనుభవం
ఎండ తగిలిన స్థితి. కనుక ఎండ తగిలిన స్థితిలో నుండి ఎండ తగిలిన వారు ఏం కోరుకుంటారు? నీడలోనికి రావాలని కోరుకోరా? మరి ఎక్కడుంది ఇక్కడ నీడ? అమ్మ అంతఃపురం అన్నారు. వెరీ గుడ్, నేను చెప్పిన దాన్ని బట్టి. కానీ 2వ అధ్యాయం 3వ వచనం 3వ లైన్ చదవండి. ఆనందభరితనై నేను అతని నీడను. కాబట్టి ఏమైపోయింది? ఈ పునరుద్ధాన ప్రస్థానములో ఎండ తగిలిన స్థితిలో నుండి ఎండ తగిలిన స్థితిలోనే ఏముంటుంది? వేదన. జనకులు అన్నారు శాపము తొలగక ఆనందలేమి అన్నారు. ఏమిటో దాని అర్థం ఏంటి? ఎక్కడన్నారు ఆ మాట? ఉపవాస ప్రార్థన ప్రకరణంలో చెప్తూ 10 ఆజ్ఞల వివరిస్తూ ఒక ఆజ్ఞను అయ్యగారు ఈ ఆజ్ఞకు వ్యతిరేకమైన పొరపాటులు లేదా తప్పులివి అని చెప్తూ శాపము తొలగక ఆనందలేమి. ఆనందలేమంటే ఏమిటి? ఆనందించవలసినంతగా ఆనందించకపోవటం, అదన్నమాట. ఎందును బట్టి? శాపం తొలగకపోవటాన్ని బట్టి, అంటే కష్టాలు పోకపోవటాన్ని బట్టి. కష్టాలు పోకపోవటాన్ని బట్టి. ఇది కూడా ఒక ఆజ్ఞకు వ్యతిరేకమైన పాపమే అని రాశారు. ఎందుకు ఆ మాట చెప్పుకుంటున్నాం? ఎండ తగిలిన స్థితిలోనే నీవు ఉండిపోతే ఏం కాకుండా ఆయన నీడలోనికి వచ్చిన పునరుద్ధాన వధువుగా నీవు మారని ఎడల నీవు ఆనందలేమిలోనే మిగిలిపోతావు. కానీ ఆనందభరితమై ఆయన నీడలో పునరుద్ధానం కాలేదు. అది కనుక ప్రియమైన వారులారా, ఏం చేద్దాం? ఎందుకయ్యా ఆ పరమగీత గ్రంథంలో ఉన్న పెండ్లి కుమార్తె ఎక్కడో అక్కడ ఉంది కదా, ఈ భూలోకంలో ఎక్కడ కుదురుతుంది ఇవన్నీ అని అనుకుంటే భూలోకంలో కుదరదు. అందుకే జనకులు చివరిగా ఏమనేశారు? నేనిక సిద్ధంబుగా లేనన్ తెలిసినది నిరుకుగానన్ పరిశుద్ధాత్మయే కడకు. అప్పుడు మరలా = ఎవరైనా అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఉదయం చెప్పుకున్న పాఠంలో నుండి అనుగ్రహము. ఏమిటి చెప్పండి? అంటే ఏమిటికి అనుగ్రహం అంటే? నీ సిద్ధపాటుతో, నీ అసంపూర్ణతతో, నీ అయోగ్యతతో, నీ యొక్క మందస్థితితో, నీ బలహీనతతో, నీ కష్ట నష్టాలతో, నీ ఇరుకు ఇబ్బందులతో, నీ అపజయములతో, నీ ఓటములతో ఏమి కూడా పరిశుద్ధాత్మ తండ్రికి నిమిత్తము లేదే లేదు. ఆయన్ని సిద్ధపరచాలనుకుంటే నీవు ఆయన అనుగ్రహం పొందితే చెప్పండి, ఫినిష్ అయిపోయింది. ఎవరితో వెళ్ళిపోయావు? ఎక్కడికి? మేఘంలో. నిజమేనా? అంతగా నమ్ముతామా? అంతగా ఆధారపడతామా? అంతగా నమ్మితే ఆత్మ తండ్రిని, అంతగా హత్తుకోనుంటే, అంతగా ఆధారపడితే చెప్పండి ఆయన ఏం చేస్తారు? అన్నిటినీ ఒత్తిగించేసి మనల్ని మేఘంలోకి తీసుకొని వెళ్తారు. దానికి ఇక్కడ జనకులు మనకి వేసినటువంటి ట్యాబ్లెట్ ఏమిటి? మన తండ్రి గారు మనకి ఇచ్చిన చిన్న ట్యాబ్లెట్, పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారు మనకి. ఏమిటది? 54వ కీర్తనలో ఒక వచనం. బైబిల్ కాదు తల్లి, మన తండ్రి గారు అన్నాం కదా, మన తండ్రి గారు అనగానే తెలుగు క్రైస్తవ కీర్తనలను అనుకోవాలి. 54వ కీర్తన అని అనగానే అందులో బహుశా ఎన్నో వచనం? సంతోష బలము చేత 6వ వచనం 7వ వచనం
ఏడవ వచనంలో ఓ టాబ్లెట్ ఇచ్చారు, మనందరి పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారు. ఏమిటి? సంతోష బలము చేత సర్వ కష్టములను. సంతోషించడమే తెలియకపోతే ఇంకా సంతోష బలంలోనికి వచ్చేది ఎట్లా చెప్పండి? సంతోషించడంలో కూడా ఏమున్నదట? బలం వచ్చేటంతగా సంతోషించే స్థితి ఉంది. ఏమిటి? పై సంతోషించాలా? అందుకే పితరులు చెప్పారన్నమాట. అందుకే పితరులు చెప్పారు. జనకుని బోధలో పరిపూర్ణులైన పితరులు ఏమన్నారంటే, తిక్కబుట్టే శ్రమలు కలిగి వచ్చినప్పుడు ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారు? గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని గజ్జెలు కట్టుకొని గంతులు వేయండి అన్నారు. ఎందుకొరకు? ఇప్పుడు తిక్కబుట్టే శ్రమలు, ఎటువైపు చూసినా కీడే తలెత్తి చూస్తూ ఉన్నది. అప్పుడు ఏముంటుంది? ఇంకా తిక్క, అయ్యో ఏం అర్థం కావటం లేదు, ఏం చెయ్యాలో తోచటం లేదు. వాటిని ఏమన్నారు? తిక్కబుట్టే శ్రమలు. తిక్కబుట్టేటటువంటి శ్రమలు వచ్చినప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని గజ్జెలు కట్టుకొని గంతులు వేయండి. ఏముంది అందులో? సంతోషించడమా? సంతోష బలం ఉన్నదా అందులో? అది సంతోష బలం అంటే. ఈరోజు కనీసం సంతోషించడమే తెలియట్లేదాయే. ఎండ తగిలిన స్థితిలోనైనా, శ్రమలోనైనా, నిందలోనైనా, ఇరుకులోనైనా, ఆటంకంలోనైనా, వేదనలోనైనా చెప్పండి, చిన్న చిన్న వాటిల్లోనే ఏం చేయలేకపోతున్నాం. మరి ఇంకెప్పుడు సంతోషించిన స్థితిలోని సంతోష బలమును అందుకోగలిగింది ఎప్పుడు? అలా అందుకోగలిగితే చెప్పండి, ఎండ తగిలిన స్థితిలో నుండి భూలోకములోనే సర్వ కష్టములను అంతరింప చేసుకున్న వధువుగా మారి ఎండ తగిలిన స్థితిలో నుండి ఆనందభరితగా ఆయన ఆగమన నీడను కూర్చున్న వధువు యొక్క పూర్ణతలోనికి మనం కూడా వెళ్ళిపోగలం. మరి వీటన్నిటినీ ఒక్కొక్కటి కూడా ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలకి అంటే మరి మా కాలంలో ఏంటి, మీ కాలం కాదు, చిన్నప్పుడు మా కాలంలో ఉన్న పిల్లలకి బాదంకాయలు దొరికితే ఆ బాదంకాయలన్నీ జేబులోనో ఎక్కడో చోట సంచిలోనో వేసుకొని ఏదో బండ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఒక్కొక్కటి ఏమ్మా ఒకసారి టంటే పగులుతుందా? ఒక పప్పు తినాలంటే ఎంత కష్టపడాలో, ఒక బాదంకాయలు అంటే ఒక పప్పు తీయాలంటే. అట్లాగే ఈ ఒక్కొక్క మాటలో నుండి ఏం చేస్తారు మీరు? ఈ సంవత్సరం అంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి మరి మీ అయ్యగారు రికార్డ్ చేసి పెడుతున్నారు కాబట్టి పగలగొట్టుకుని నెమ్మదిగా ఓపికగా కాయ పగలు కొట్టాలా, చేతులు పగలు కొట్టుకోవాలా? చేయి కూడా కొంచెం పగలు కొట్టుకోవాలి. చేతులు పగలు కొట్టుకుంటే మిగిలిన కాయలన్నీ అయిపోయింది. కొత్తగా చేతులు పగలు కొట్టుకోవడం అంటేనా బాధపడటం, అభ్యంతరపడటం. వాక్య సత్యానికి మనం బాధపడ్డామో, అభ్యంతరపడ్డామో ఇంకప్పుడు ఏం చేయలేమో చెప్పండి. మిగిలినవి పగలు కొట్టగలమా? చేతులే పగిలిపోయినాయి, ఇంకెందుకు వచ్చిన గొడవలే, బాదంకాయల గొడవ నాకెందుకు అని చెప్పి ఏం చేస్తాం? తర్వాత చూసుకుందాంలే అని సంచిలోనే ఉండి నెమ్మదిగా వెళ్ళి ముందు దీనికి కట్టుకుంటాం కదా. కనుక ప్రియమైన వారలారా, వీటన్నిటినీ నెమ్మదిగా ఏంటయ్యా ఈ గజ్జెలు కట్టుకొని గంతులేసే స్థితి ఏంటి? ఈ భూలోకంలోనే సర్వ కష్టములను కూడా అంతరింప చేసుకున్న స్థితి ఏమిటి? ఈ పరమగీత పెండ్లి కుమార్తె యొక్క ఈ పునరుద్ధాన పరిపూర్ణత ఏమిటి? ఎందులో నుండి? ఎండ తగిలిన స్థితిలో నుండి పునరుద్ధానమైన ఈ స్థితి ఏమిటి? ఆయన నీడను
ఆయన నీడను కూర్చోవాలంటే నీకేం కావాలి? ఆనందలేమి కావాలా? ఆనందభరితగా ఉన్న స్థితి కావాలా? ఆనందభరిత అంటేనో ఊరికి ఆనందిస్తే సరిపోద్దా? సంతోష బలము చేత కలిగిన ఆనంద పూర్ణత, నిండుదనం కావాలి. ఆ నిండుదనమే ఏం చేస్తుంది చెప్పండి? ఈ పరమగీత పెండ్లి కుమార్తె యొక్క పునరుద్ధాన పూర్ణతలోనికి మనల్ని కూడా తీసుకొని వెళ్తుంది. జనకులు అన్నారు, బహుశా రాకడ ప్రార్థనలు స్తుతులు, ఉదయం మీ పుస్తకం వచ్చిందమ్మా, మీకు మళ్ళీ ఇచ్చారా? రాకడ ప్రార్థనలు స్తుతుల్లో బహుశా 78వ అంశం అనుకుంటాను. ఏమి రాశారంటే, పెండ్లి కుమార్తె సంఘములోని వారు అంటే గుంపులోని వారు కూడా మందస్థితిలో ఉన్నారు అని రాశారు. ఏం రాశారు? అంటే ఏం కావాలా? మందస్థితిలో నుండి పెండ్లి కుమార్తె గుంపులో ఉన్నవారు పునరుద్ధానం కావాలి. అలా పునరుద్ధానం కాకపోతే ఆ మందస్థితిలోనే ఉండిపోతే ఏమైపోతారు? వారు మిగిలిపోతారు. సరే, నాకు మీరు పుస్తకం ఇస్తే నేను మీకు కరెక్ట్గా చెప్తాను. మీరు అందరు ఎదుగుతున్నారు కదా, మీకు కనపడలేదు. నాకు ఇచ్చారంటే నేను ఒక క్షణంలో మీకు చెప్పేస్తాను. నేను చెప్పిన దాంట్లో అతడేటి మలచి ఆకువా డనిదై తగిన ఋతువు నాగాయు చేటై సారిల్లును గానా ధన్యుడు దేవా ఊడు ధన్యుడు ధన్యుడు దైవా జనులందరి కన్నా. 68వ వచనం చూడ, 68వ పాయింట్, 20వ పేజీ 68వ పాయింట్, చివరి భాగం. సిలువ దగ్గర ఒకరు మారినారు, ఇంకొకరు మారలేదు. ఆ తర్వాత ఏముంది? 68వ పాయింట్ అన్నాను కదా, తీసిన వారి కన్నా కనపడలేదు. మా తెలుగు క్రైస్తవ కీర్తనలు కాదు తల్లి, రాకడ ప్రార్థనలు స్తుతులు. పెండ్లి కుమార్తె వరుసలోని వారు కూడా మందస్థితిలో ఉన్నారు. పెండ్లి కుమార్తె వరుసలోని వారు కూడా మందస్థితిలో ఉన్నారు కనుక మెలకువ స్థితి కలిగి జాగ్రత్త పడు కృప దయచేయము. తీసుకో కనుక మెలకువ స్థితి కలిగి జాగ్రత్త పడు కృప దయచేయము. కనుక ఆ పెండ్లి కుమార్తె వరుసలోని వారు కూడా ఈ మందస్థితిలో నుండి వెలుపలికి రావాలి అని అంటే ఎవరు అవసరమై ఉన్నారు చెప్పండి? ఎండ తగిలిన స్థితిలో నుండి ఆయన నీడను కూర్చున్న స్థితిలోనికి పునరుద్ధానమై ఉన్న ఈ పెండ్లి కుమార్తె యొక్క ప్రస్థానం అవసరమై ఉన్నది. రైట్. తరువాత ఇక నేను త్వరగా వెళ్ళిపోయి ఈ రోజుకి అంశం ముగించేస్తాను. రెండవది 5వది, చిన్న చూపులు చూడబడిన స్థితి నుండి పునరుద్ధానమగుచున్న పరమగీతములోని పెండ్లి కుమార్తె సంఘము. ప్రియమైన వారులారా, ఈ చదువబడిన వాక్యము 6వ వచనములో నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడబడి. జనకులు ఏం రాశారంటే, కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోదునా, ఆ కీడు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా ముందునా అని అన్నారు. అట్లాగే ఇంకొక వచనములో ఆపదలు సంపదలవును అని అన్నారు. ఇంకో వచనములో అలాగే నిందకు 100 అని అన్నారు.
కనుక ఇంకొక చోట తిట్లు గాలికి పోవును. ఏమన్నారు? తిట్లు గాలికి పోవును, నువ్వు ఊరుకో వేకాంత అన్నట్లుగా అన్నారు. అది రక్షణ పద్యంలో ఉన్నటువంటి ఒక పద్యం అన్నమాట అది. కనుక ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఏమి సూచిస్తూ ఉన్నాయి అని అంటే, చిన్న చూపులు చూడబడిన స్థితి నుండి పునరుద్ధానమైన పెళ్లి కుమార్తె. ఏమిటి ఆ పునరుద్ధానమైనటువంటి స్థితి చెప్పండి? ఇక్కడేమో భూలోకములో చిన్న చూపులు, పెండ్లి కుమారుని యొక్క పారమార్థికమైనటువంటి స్థితిలోనేమో నోటి ముద్దులు. ఘనమైన స్థితి కాదా? అంటే ప్రియమైనటువంటి వారులారా, జనకులు కూడా ఆయన జీవిత చరిత్రలో చెప్పుకున్న స్వీయ అనుభవం ఏమిటి అంటే, లోకము నుండి నిందలు వరద వలె ప్రవాహము వలె వస్తూ ఉండగా, పరలోకము నుండి పొగడింపులు కూడా ప్రవాహము వలె ఒక దరి నుండి వస్తున్నాయి. లోకము నుండి వచ్చిన నిందల వలన నాకు దుఃఖం రావట్లేదు, కానీ పరలోకము నుండి వచ్చేటటువంటి ఆ పొగడింపులకు నాకేం కలుగుతుందన్నారు? దుఃఖం కలుగుతుంది అని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? ఏ చిన్న చూపులు అయితే నిందల ప్రవాహములోను, అవమానములలోను, తిరస్కారములలోను పెండ్లి కుమార్తెకు ఎదురవుతూ ఉన్నాయో, ఏ పెండ్లి కుమార్తెకు? సిద్ధపాటు సంపూర్ణతలోనికి వచ్చిన పెండ్లి కుమార్తెకు ఎదురవుతూ ఉన్నాయో, వాటన్నిటిలో నుండి ఏమైపోతుంది? పునరుద్ధానం అయిపోతూ ఉన్నది. ఎందుకని చెప్పండి? పదలన్నీ కూడా సంపదలైపోతవి కాబట్టి. ఈ సిద్ధపాటు సంపూర్ణతలోనికి వస్తే కీడే కనపడదు. ఏం కనపడుతుంది? కీడు చాటున క్రీస్తు ప్రభువు దాచిన మేలు కనబడుతుంది. అలాగే నాకు ప్రార్థన మంజరిస్తే మళ్ళీ ఇంకొక వాక్యానికి మీకు సహాయం చేస్తాను. ప్రార్థన మంజరిస్తే ఈ అయ్యగారి పుస్తకాలన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే నాకు గవాలని మీరు సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ ప్రార్థన మంజరిలో జనకులు చేసిన ఒక ప్రార్థన ఏంటంటే, అంధకారముపై అధికారం ఇచ్చే ప్రార్థన. 67వ పేజీ. ఓ దేవా, మేలు కలిగినప్పుడు మేమెంత సంతోషభరితులమగుదుమో. వింటున్నారా భద్రంగా? మేలు కలిగినప్పుడు మేమెంత సంతోషభరితులమవుదుమో, కీడు వచ్చినప్పుడును ఆ రీతిగానే సంతోషించే ఆత్మను మాకు దయచేయము. కీడు మాకు వినబడినప్పుడు మా తండ్రి మాకు ఇదివరకు ఉన్న దీవెన కంటే గొప్ప దీవెన అనుగ్రహించే సమయము వచ్చినదని ఆనందించే ఉద్రేకము అనుగ్రహించుము. కీడు వినబడినప్పుడు ఏమైనా ఆనందించాలన్నారు తండ్రి గారు? ప్రభు మాకు ఇదివరకు ఇచ్చినటువంటి దీవెన కంటే, భాగ్యము కంటే ఇంకా గొప్ప భాగ్యం అనుగ్రహించే సమయము వచ్చినదని సంతోషించేటటువంటి ఉద్రేకము మాకు కలిగించుము అని అన్నారు. కనుక ఏంటి మాటలన్నీ చెప్పండి? చిన్న చూపులు చూడబడిన స్థితి నుండి, అంటే కనపడటానికి చిన్న చూపులు కనబడుతున్నాయి, కానీ అంతరంగానికో నోటి ముద్దులు అందుతూ ఉన్నాయి. ఇదే పునరుద్ధాన పూర్ణత. చెప్పండి, ఇదే పునరుద్ధాన పూర్ణత. ఎప్పుడు వస్తాం ఈ పునరుద్ధాన పూర్ణతలోనికి? కష్టం కదా. మరలా రాకడ ప్రార్థనలు స్తుతుల్లోనే ఉన్నది. ఏమన్నారంటే, ఇవ్వండి, మరి ఇస్తేనే కదా మీకు ఇది ఎక్సర్సైజు. చెప్పటం నాకు ఎక్సర్సైజు, అట్లాగే మీకు మీరు ఇవ్వటం
అట్లాగే మీకు చూపించడం కూడా నాకు ఎక్సర్సైజు. ఏంటయ్యా ఈ పునరుద్ధాన పూర్ణత అని మనం ఆలోచన చేస్తే జనకులు అన్నటువంటి మాట ఏమిటి అంటే, ఇట్టి స్థితికి అన్నీ అడ్డులే. ఏమన్నారు జనకులు? ఇట్టి స్థితికి అన్నీ అడ్డులే. 68వ పాయింట్లో అన్నమాట. 68వ పాయింట్లో భూలోకములో పరలోకములో అందరికన్నా ఎక్కువ మహిమ నూతన యెరూషలేము వాస్తవ్యులకు ఉన్నది గనుక మాలో ప్రతి వారిని ఆ మహిమ జీవితమునకు సిద్ధపరచుము. ఇట్టి స్థితికి అన్నీ అడ్డులే. 1 కాదు, 2 కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు, ఉన్నవి కాదు, లేనివి కావు. ఇట్టి స్థితికి అన్నీ అడ్డులే. ఈ అడ్డులన్నింటినీ కూడా ఎవరైతే ఒత్తిగించుకొని ఈ అడ్డులన్నిటినీ ఎవరైతే ఒత్తిగించుకొని పరమగీత పెండ్లి కుమార్తె యొక్క పునరుద్ధాన పూర్ణతలోనికి వస్తూ ఉన్నారో చెప్పండి, వారు సజీవ సంఘారోహణంలోనికి వెళ్తారు. లేదయ్యా, అదిగో అయ్యా అడ్డులయ్యా, ఈ అడ్డులయ్యా, ఆ కష్టమయ్యా, ఈ కష్టమయ్యా, ఇక నో కంప్లైంట్. పెండ్లి కుమార్తెకి ఏముండకూడదు? కంప్లైంట్ అనేటటువంటిది ఉండకూడదు. అన్నీ కూడా కాంప్లిమెంట్సే ఉండాలి. కంప్లైంట్స్ ఉండకూడదు, కానీ కాంప్లిమెంట్సే ఉండాలి. ఏంటి కాంప్లిమెంట్స్ అంటే, మనస్సున స్తుతి కార్యము తప్ప అన్నిటికీ ఆయేసే తెలుసునా అంటే చాలా కష్టం లేండి. ఇక చివరికి అందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆ బంతిలోకి వెళ్ళిపోవాలా. ఏ బంతిలోకి? అనుగ్రహ బంతిలోకి వెళ్ళిపోవాలా. ఏంటో అనుగ్రహ బంతి అంటే చెప్పండి. గానన్ అనే మాటకి అసలైంది ఉంది. ఏ మాట? నిరుకుగానన్. గానన్ అనే మాటనే ఆ ముందు మాట వదిలేసి చదవు పాడకూడదు. నిరుకుగానన్ అంటే, నిరుకంటే ఏమిటి? గ్యారంటీ, ఇక డౌట్ లేదు. నిరుకుగానన్ పరిశుద్ధాత్మయ్య నన్ను, అంతే. ఏమిటి దాని పేరు? ఇక అదొక మేలు బంతి. ఇక దాంట్లోకి వెళ్ళిపోవాలా. అప్పుడు కానీ చెప్పండి, ఇటు స్థితికి అన్నీ అడ్డులే అన్నటువంటి అడ్డులన్నిటినీ కూడా మనం ఒత్తిగించుకొని మహిమ మేఘమే ఎక్కలేము. రైట్. నల్లని రూపము, 6వదిగా నల్లని రూపములో నుండి పునరుద్ధానమగుచున్న సౌందర్యవంతమైన రూపములోనికి పునరుద్ధానమగుచున్న పెండ్లి కుమార్తె సంఘము. ప్రియమైన వాళ్ళారా, చిన్నచూపులేమో అంతరంగానికి, నల్లని రూపమేమో బహిరంగానికి. ఎండ తగిలితే రూపం మారదా? మారుతుంది. మరిందాక అయ్యగారు మీకు చక్కగా జ్ఞాపకం చేస్తున్నారు జనకుని జీవితంలోని అనుభవాలన్నింటినీ కూడా. ఆ క్రమములోనే మరి జనకులు సేవకులకు ఇచ్చినటువంటి వర్తమానాల్లో ఎలీషా అని పిలిచి, చూసావు కదా నన్ను, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో అంటే ఆ నిండు వృద్ధాప్యములో బైబిల్ మిషన్ అందుకున్న తర్వాత నేనే స్థితిలో, నేను ఎలా ఎండిపోయానో చూసావు కదా అని అన్నారు. ఏమన్నారు? నేను ఎలా ఎండిపోయానో చూసావు కదా అని అన్నారు. అంటే ఏమిటది చెప్పండి? ఆ ఎండిపోయిన స్థితి అంటే ఏమిటది? నల్లని రూపము కాదా? కానీ ఆ నల్లని రూపమైనను చెప్పండి, అందులో నుండి పునరుత్థానమై సౌందర్యవంతమైనటువంటి స్థితిలోనికే ఈ పెండ్లి కుమార్తె వస్తూ ఉన్నది కనుక
ప్రియమైన వారులారా, జనకులు బహిరంగమైనటువంటి శ్రమను బట్టి ఎండిపోయినప్పటికీ కూడా చెప్పండి, అంతరంగ మహిమ, ఎటువంటి మహిమ? వాడబారని మహిమని సంపాదించుకోలేదా? ఎంత మహిమ అనంటే ప్రభువే స్వయముగా దేవదాసు నీకెంత మహిమనుదో చూపించనా అన్నప్పుడు ఏమన్నారట? వద్దు, అన్నారట. ఎందుకు? అంతకుముందు ప్రభువా శ్రమను తీసేయంటే ప్రభు ఏమన్నారు? వచ్చి అన్నారు. కనుక ఆయన అన్నారని ఈయన కూడా ఏమన్నారు? మహిమ చూపించనా అంటే అది అంటే పెండ్లి కుమారునికి అచ్చు సరిపడినటువంటి స్థితే ఈ పారమార్థికమైన పెండ్లి కుమార్తె యొక్క స్థితి. కనుక ప్రియమైన వారులారా, వినమ్మా, ప్రియమైన వారులారా, అన్నిటిలో మనకేమిటి అంటే ఆయనే, ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన మాదిరి, ఆయన క్రమము, ఆయన వరస, ఆయన జయము, అన్నిటికీ ఆయన మీదే ఆధారపడినటువంటి స్థితే మనకి ఎందులోనికి తీసుకెళ్తుంది? ఈ పరమగీత పౌరము యొక్క, అనగా ఈ పరమగీతములో పునరుద్ధానమైన పెండ్లి కుమార్తె యొక్క స్థితిలోనికే తీసుకొని వెళ్తుంది. కనుక ప్రియమైన వారులారా, నల్లని రూపములోనికి రాకుండా సౌందర్యవంతమైన లేదా సుందరమైన రూపములోనికి పునరుద్ధానము కాగలిగిన భాగ్యము లేనే లేదని దయచేసి గ్రహించండి. రైట్. తర్వాత కావలి కత్తెగా ఉంచబడిన స్థితిలో నుండి కొంచెం నాకు హెర్నియా ప్రాబ్లం ఉంది కనుక మీరేం బాధపడమాకండి. కాళ్ళు అటు ఇటు కదిలిచ్చినా కానీ కావలి కత్తెగా ఉంచబడిన స్థితిలో నుండి పునరుద్ధానమగుచున్న పెండ్లి కుమార్తె, ఈ పరమగీత గ్రంథములో ఉన్న ఈ పెండ్లి కుమార్తె యొక్క ఈ పునరుద్ధాన ప్రస్థానమునే మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ పునరుద్ధాన ప్రస్థానము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? జనకులు పలికిన మాటలోనికి తీసుకొని వెళ్తుంది. ఏమని పలికారు జనకులు? విశ్వాసి ప్రతి దినము పునరుద్ధానము కావలెను. ఏంటయ్య గారు సాటిగా ఉన్నారే? ఏం లేదా? ఇట్టి స్థితికి అన్నీ అడ్డులైనప్పటికీ కూడా ఏం చేయాలా? అన్నిటినీ కూడా దాటించుకొని దొరలించుకొని చెప్పారు కదా, అయ్యా ఎన్నో రాళ్ళు పొరలించబడ్డాయి, కానీ ఏం జ్ఞాపకం చేసుకోవాలా? పొరలించే వాళ్ళేమో మనుషులు, దొరలించేవారేమో దూతలు. జ్ఞాపకం చేసుకోవద్దా? మనుషులు పొరలించారు, ఎవరు దొరలించారు? లోకం ఎప్పుడు అడ్డులేస్తూ ఉంటుంది, పరలోకం ఎప్పటికీ నువ్వు వచ్చి వేడుకునేటప్పటికా, నువ్వు వచ్చి గీ పెట్టి గగ్గోలు పెట్టేటప్పటికా నువ్వు రాకముందేనా? అదే పరలోకం చేసే పని. మనకి తెలియక ఏం చేస్తాం? రాయి ఎంతో పెద్దది, లోపల ఉన్న రాయి. జనకులు ఈ మాట చదివించి మా ఆత్మీయ తండ్రిని, అబ్బాయి వాక్యం మీద ప్రసంగించేయన్నారట. అప్పుడు ఎండిరాయి, గుడ్డిరాయి, మడ్డిరాయి అని 3 రాళ్ల గురించి రెవరెండ్ సమయలయ్య గారు ప్రసంగం చేశారు. అంటే అయ్యగారు ఆ కాలంలో ఒక్కొక్కరిని కూడా అలా నిలవబెట్టి ఏం చేసేవాళ్ళు? అలా వాక్యం చెప్పమనేవాళ్ళు. అంటే ఈ బోధలన్నీ విన్నాక మనకేమనిపిస్తుంది చెప్పండి? పొరలించేదేమో
లోకం మనుషులు దొరలించేది. బట్ ఎన్ని వేసుకుంటారో లోకాన్ని వేసుకొనివ్వనండి. అదే కదా నీ జనకుడు కూడా నేర్పింది. ఓ శ్రమ, ఎలాగో రానే వచ్చావు, ఏం తెచ్చావు అది ఇచ్చేసిపో, నేను వద్దంటే మాత్రం ఆగుతావేంటి నువ్వు? అమ్మా, నేను వద్దంటే కూడా ఆగుతావా ఏంటి? ఎట్లాగో వస్తావు, వద్దన్నా వస్తావు, రమ్మన్నా కూడా వస్తావు, ఎట్లాగో సరే వచ్చావులే, వచ్చిందేదో. అయ్యా కనికరించండి. ఈరోజు ఈ పెండ్లి కుమార్తె సంఘమును నీవు ఎన్ని స్థితిగతులలో నుండి పునరుత్థానం చేస్తున్నావో ఆ పునరుద్ధాన పూర్ణత మాకు కూడా అనుగ్రహించండి. ఈ పునరుద్ధాన పూర్ణతలోనికి మేము వెళ్ళకపోతే ఈ పరమగీత పెండ్లి కుమార్తె యొక్క పునరుద్ధాన ప్రస్థానములో ఎక్కడో ఒక చోట మేము ఆగిపోతాం. ఏమైపోతాం? అలా ఆగిపోతేనో ఏమి నెరవేరదు. పెండ్లి కుమార్తె యొక్క పెండ్లి కళ ఒక సెకను కూడా తగ్గిపోకూడదు అన్నారు. ఒక సెకను కూడా తగ్గిపోతేనో రాకడ దీపము నీ హృదయ దివిటీలోని రాకడ దీపం ఆరిపోతుంది. రాకడ దీపం ఆరిపోయిందా, ఫినిష్. మళ్ళీ చక్కబెట్టుకోవాలి, దివిటీలు చక్కబెట్టుకోవాలి. రైట్. కనుక కావలి కత్తెగా ఉంచబడిన స్థితిలో నుండి పునరుద్ధానమగుచున్న, నాకు ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను, రౌండ్ ఆఫ్ చేస్తాను. 8:45 అంతా అయ్యగారికి అప్పగించేసేస్తాను. ఇక అయ్యగారు ముగించేస్తారు. ఇంకా అక్కడితో ఈ దినానికి ముగింపు, ఈ క్రమానికి మొదటి దినానికి ముగింపు. కనుక ప్రియమైన వారులారా, కావలి కత్తెగానున్న స్థితిలో నుండి ఎక్కడ ఈ పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారుని యొక్క హృదయ రాణిగా ఏమవుతూ ఉన్నది చెప్పండి? పునరుద్ధానమవుతూ ఉన్నది. మీ ఊరికి దగ్గరలోనే తిరుపతి కూడా వెళ్ళక ముందు ఆత్మ తండ్రి ఇచ్చిన ఒక అంశం, మీ అయ్యగారి గురువు గారి సంఘంలో చెప్పిన మాట లేదా పాఠం ఏమిటంటే, భూలోకములోని సమిధలే రేపు పరలోకములోని ప్రమిదలు. పరలోకంలో నువ్వు ప్రమిదగా మారాలి అంటే, ప్రమిదగా మారాలి అంటే నీకేం కావాలా? భూలోకములో నీవు సమిధగా మారాలి. సమిధ. ఇక మళ్ళీ అదేంటి, ఆ రెండేంటని మళ్ళీ అడగమాకండి. ఉరికే జేబులో వేసుకోండి, బాగా 2 బాదంకాయలు లోపల వేసుకోండి. తర్వాత నెమ్మదిగా ఇంటికెళ్ళో మీ అయ్యగారిని అడిగితే ఇస్తారు. ఎన్నో రాడు, అయ్యా నాకు కొట్టి అంటే కూడా మీ అయ్యగారు అమ్మగారు కొట్టి ఇస్తారు మీకు నెమ్మదిగా. తర్వాత వాటిని ఆ పప్పులు తీసుకోండి. కనుక ఈ భూలోక జీవితములో కావలి కత్తెగా ఉంచబడినటువంటి ఈ స్థితి ఏం చేసింది? ఈ పరమగీత ఆ గ్రంథములోని పెండ్లి కుమార్తె సంఘమును పెండ్లి కుమారుని యొక్క హృదయమునకే రాణిగా చేసి ప్రాణేశ్వరిగా మార్చింది. ఎలా మార్చింది? ఈ తిరస్కరించబడిన అనుభవములన్నిటిలో నుండి పునరుద్ధానం కాకపోతే వీటినే మనసులో పెట్టుకొని కూర్చుంది సంఘం. అని దొరుకుతుందా? పునరుద్ధానం అయినప్పుడే దొరుకుతుంది. ఏమిటి? ఆయన నీకు సిద్ధపరిచినటువంటి సమస్తము కూడా, ఆయన నీకు సిద్ధపరిచిన సమస్తం కూడా. అందుకే ఆయా పనుల్లో పడి ఈదులాడుకొని ఆ వ్యక్తి బండిని పోగొట్టుకున్నట్లుగా మనం కూడా శ్రమల్లోనే పడిపోయి ఈదులాడుకుంటూ ఏం చేయకూడదు? రాకడ కళనే పోగొట్టుకోకూడదు.
రాకడ కళని పోగొట్టుకోకూడదు. ఇక చదివేస్తానులేండి, ఇక టైం అయిపోయింది కదా. ముసుగు వేసుకున్న స్థితిలో నుండి పునరుద్ధానమగుచున్న వధువు సంఘము. 8వది, ముసుగు వేసుకున్న స్థితిలో నుండి పునరుద్ధానమవుతున్నది. ఎక్కడ ముసుగు వేసుకున్నది చెప్పండి? ముసుగు వేసుకున్న దాననై నీ శతకాండ్ల మందల యొద్ద ముసుగు వేసుకొనినటువంటి స్థితిలో నుండి చెప్పండి. ఈ పెండ్లి కుమార్తె సంఘమే పునరుద్ధానమై చెప్పండి. పెండ్లి కుమారుని యొక్క ముఖం బింబము ఎదుట ముసుగు లేని ముఖముతో ఆయన మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేసేటటువంటి స్థితిలోనికి పునరుద్ధానం అవుతుంది. కావాలంటారా ఈ భాగ్యం? కావాలంటే ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళాలి. పునరుద్ధాన వెలుగులో పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షపరుచుచున్న ఈ యొక్క పెండ్లి పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె సంఘము యొక్క పునరుద్ధాన పూర్ణత ఎదుట ఒక్కొక్క మెట్టును కూడా మనమే సార్థకం చేసుకోవాలి. తరువాత జతకాండ్ల మందల యొద్ద నుండి పునరుద్ధానమగుచున్న పెండ్లి కుమార్తె సంఘము. డైరెక్ట్గా పునరుద్ధానం చేయొచ్చు కదా నాయన, ఎందుకు ఇవన్నీ ముందు ఈ తిప్పలన్నీ ఎందుకు, మళ్ళీ తర్వాత పప్పలు ఎందుకు అంటే అది ఆయన క్రమం. ముందు తిప్పలెందుకు, తర్వాత పప్పలెందుకు అని అంటే అది ఆయన క్రమం. ఈ తిప్పలు లేకుండా పప్పలు అరగవు కదా, ఈ తిప్పలు లేకుండా పప్పలకి చేయి చాపవు కదా, ఈ తిప్పలు లేకుండా పప్పలకి ఒడి నింపుకోలేవు కదా, ఈ తిప్పలు లేకపోతే పప్పలు లేకుండానే పప్పలు వచ్చేసినవి అనుకుంటావు. అది కదా అసలు ప్రమాదం అంతా. ఈ తిప్పలు లేకపోతే పప్పలు లేకుండానే పప్పలు వచ్చేసినాయి, కడుపు నిండింది నాకు, అన్నీ ఉన్నాయి నాకు. ఏమి పెండ్లి కుమార్తె సంఘం కొన్ని లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి, నేనే అన్నీ. తిప్పలు ఉంటే కదా. అందుకే జనకులు అన్నారు ఏమని, డూప్లికేట్ పెండ్లి కుమార్తె అని. ఎవరయ్యా అసలు పెండ్లి కుమార్తె ఎవరు, డూప్లికేట్ పెండ్లి కుమార్తె ఎవరు మళ్ళీ అడగబాకండి అని అన్నాం. అదంతా అదొక అదొక స్ట్రీమ్ అన్నమాట, అదొక తోట, దాంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ కొన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి, అదొక అమ్మాయి మార్గం, మళ్ళీ ఒక 8 మైళ్ళు పోవాలి మనం, అందులోకి వెళితే అప్పుడు మళ్ళీ చివరికి అక్కడ రొట్టె విరిచిన స్థితి, అప్పుడు దాని రెండింటికి భావం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. తర్వాత జతకాండ్ల మందల యొద్ద నుండి పునరుద్ధానమవుతున్న పెండ్లి కుమార్తె. చివరిగా మంద కాపరుల గుడారముల యొద్ద నుండి పునరుద్ధానమగుచున్న పెండ్లి కుమార్తె. ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ తండ్రిని అడుగుదాం, అయ్యా ఈ యొక్క పునరుద్ధాన వెలుగులో ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె సంఘము యొక్క ఈ పునరుద్ధాన ప్రస్థానమును మా అంతరంగ జీవితములకు కూడా ధరింపచేయుము తండ్రి. ఇవన్నీ రాకమానవు. మేము ఆ గుంపులోనికి వెళ్ళాలన్నా, ఆ గుంపులో చేరాలన్నా, సజీవ సంఘారోహణములో మేము ఎగిరి వెళ్ళాలంటే మాకేమి తప్పదు చెప్పండి. ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె యొక్క ఈ పునరుద్ధాన ప్రస్థానములోని ప్రతి అనుభవము కూడా మాకు తప్పదు అని ఆత్మ తండ్రితో చెప్పుకొని ప్రతి మెట్టులోనూ ఆయనకి అంగీకారమైనటువంటి స్థితిని ఆత్మకి సంపాదించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే చెప్పండి ఎక్కడో ఒక చోట మనం ఆగిపోతాం. ఆగిపోతేనో ఇంకేముంది చెప్పండి, ఆగిపోతే దొరుకుతుందా ఏమిటి? షకీనా మేఘం దొరుకుతుందా? దొరకదు. షకీనా మేఘం ఎవరి కొరకయ్యా అంటే సిద్ధబాటు సంపూర్ణతలోనికి వచ్చిన వారి కొరకు. అలాగున పునరుద్ధాన వెలుగులో పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షపరిచిన
పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె యొక్క సిద్ధబాటు సంపూర్ణతను, పునరుద్ధాన పూర్ణతను ఆత్మ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించి మహిమ పొందునుగాక. పెండ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, కరుణించరా. అల్పుడనైన నన్నును, నీ దీన బిడ్డలను కరుణించి ఈ పరమగీత గ్రంథములోని పెండ్లి కుమార్తె యొక్క అతి శ్రేష్టమైన పునరుద్ధాన ప్రస్థానమును మా అంతరంగములకును ప్రత్యక్షపరిచి మా బహిరంగములకును అనుభవింపచేసి మమ్ములను కూడా నీ పునరుద్ధాన వధువుగా ప్రతిష్ఠించుకొని అన్ని స్థితిగతులలో నుండి, అడ్డు ఆటంకములలో నుండి, అవమాన, అపరాధ, అపజయ, తిరస్కారములలో నుండి పునరుద్ధాన పూర్ణతలోనికి తోడుకొని వచ్చి పునరుద్ధానానందముతో నింపి పునరుద్ధాన సాక్షులుగా స్థిరపరిచి మహిమ పొందుమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి.